వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో జాగ్రత్తగా చూడండి. ప్రూవ్ దట్ cos 20 cos 40 cos 60 cos 80 ఈక్వల్ టు 1/16. ఇక్కడ ప్రూవ్ అని అడిగారు. మామూలు మనకి ఏమని అడుగుతారు, ఫైండ్ అని కూడా అడుగుతారు. సో ఇలా ఎలా ఇచ్చినా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఓకేనా. ఇక్కడ చూడండి cos 20 cos 40 cos 60 cos 80 ఉంది. ఫర్ సపోజ్ మనకి RHS గురించి తెలీదు, వదిలేయండి. ఓకే. ఇక్కడ ఈ మోడల్లో ఉన్నదానికి ఇక్కడ ఫార్ములాస్ ఉన్నాయి. ఫర్ సపోజ్ ఇక్కడ కాస్ ఇచ్చారు, కాస్ కాకుండా సైన్ టాన్లో ఇచ్చినా కూడా ఏం చేయాలని ఇక్కడ ఫార్ములాస్ మెన్షన్ చేశాను, అది జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు చూడండి, cos 20ని అలానే రాసుకుందాం. cos 40ని ఏమైనా రాసుకోవచ్చు, cos 60 - 20 రాసుకోవచ్చు. అలానే cos 60ని 60 + 20 రాసుకోవచ్చు. cos 80ని cos 60ని అలానే రాసుకుందాం. ఓకే. ఇప్పుడు చూడండి, cos 20 అలానే రాసుకుందాము. cos 60 - 20 cos 60 + 20 cos 60. ఇక్కడ చూడండి మనకి ఏ ఫార్ములాలో ఉంది, cos A cos 60 - A cos 60 + A. సో ఈ ఫార్ములాలో రాసుకుంటే మనకి ఓవరాల్గా ఫార్ములా ఏంటి, 1/4 cos 3A. అవునా. మనకి ఇక్కడ ఏ వాల్యూ ఎంత, 20 కదా. సో 1/4 cos 3A. మనకు ఏ ప్లేస్లో ఎంత రాసుకోవాలి, 20 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇంటూ cos 60 అలానే రాసుకున్నాం కదా, మనం ఆ cos 60 ఇలానే రాసుకుందాం. సో 1/4 cos 60 cos 60. మనకి 1/4 అలానే రాసుకున్నాం. cos 60 వాల్యూ ఎంత, ట్రిగ్నోమెట్రీ టేబుల్ తెలుసు కదా, దాంట్లో ఎంత 1/2. సో 1/2. ఇక్కడ చూడండి 1 × 4 4 2 8 8 2 16. LCM ఎంత, 16. పైన 1 × 1 × 1 అంటే ఎంత, 1. సో 1/16 అనేది వచ్చింది. వాళ్ళు ప్రూవ్ అన్నారు కాబట్టి మనకి LHS = RHS రాస్తాం. సో ఫైండ్ అంటే మనకి ఫైనల్ ఆన్సర్ ఏమవుతుంది, 1/16 అవుతుంది. ఓకేనా. మీకు ఈ వీడియో అర్థమైందా? అర్థమైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.